పోలీసులు వెస్ట్ బెంగాల్లోని ఒక విలేజ్లో రైడ్ చేస్తారు. ఒక రిటైర్డ్ గవర్నమెంట్ బస్ డ్రైవర్ ఇంట్లో దాదాపు 28 కోట్ల క్యాష్, 21 కోట్ల గోల్డ్ దొరుకుతుంది. అండ్ గోల్డ్ బిస్కెట్లు కూడా దొరుకుతాయి. దాదాపు పోలీసులు రైడ్ చేసిన ఈ డబ్బంతా 50 కోట్ల వరకు ఉంటుంది. ఒక సాధారణ గవర్నమెంట్ బస్ డ్రైవర్ శాలరీ 35,000 నుంచి 40,000 దాకా ఉంటుంది. దొంగతనం జరిగినాక పోలీసుల కన్ను ఈ దొంగల మీద పడుతుంది. అరే, మీరు ఆ డ్రైవర్ ఇంట్లో ఏం దొరుకుతుందని దొంగతనానికి పోయినరా అని పోలీసోళ్ళు దొంగల్ని అడుగుతారు. అరే, అసలు వాడే పేదోడు కదరా అని అంటారు. అప్పుడు దొంగలు ఏమంటారో తెలుసా? మీరు షాక్ అవుతారు. అప్పుడు దొంగలు పోలీసులు ఏమంటారో తెలుసా? సార్, మీరు ఒక్కసారి ఆ ఇంట్లో రైడ్ కొట్టుర్రి, మీకే అర్థమవుతుంది అంటారు. అండ్ అక్కడ చాలా డబ్బు ఉంది అని కూడా అంటారు. ఎప్పుడైతే పోలీసులు రైడ్ కొడతారో అక్కడ మస్తు డబ్బు దొరుకుతుంది. ఇక లెక్క పెట్టడానికి మనుషులు కూడా సరిపోరు. అప్పుడే పోలీసోళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అసలు ఈ బస్ డ్రైవర్ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు తలలు పట్టుకుంటారు. ఒక్కసారి ఆలోచించుర్రి. ఎంబీఏలు ఎంసీఏలు చేసి ఒక వ్యక్తి అతి కష్టం మీద 25,000 శాలరీకి జాబులు దొరకబట్టుకుంటారు. కానీ ఈడ పరిస్థితి చూడురి. ఇతనికి ఇంత డబ్బు ఎట్లా వచ్చింది? అసలు ఈ జనాలు ఎటు పోతుర్రు? ఈ సమాజం ఎటు పోతుంది?